దళిత జెండా నీడలొరిగినావు. సో దాదాపు 30 సంవత్సరాల పాటు ఎలాంటి రాజకీయ పదవులు తీసుకోకుండా తన జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇక్కడ గల్లీ నుంచి మొదలు పెడితే పార్లమెంటు దాకా ప్రజా పోరాటాలతోనే ప్రభుత్వాలను కదిలించినటువంటి ఒక నాయకుడు. ఆ నాయకుడే ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు ఇలా మన స్టూడియోలో ఉన్నారు. వారితోటి ఇవాళటి అన్ఫిల్టర్డ్ సుప్రీంకోర్టు తీర్పుతోటి రాష్ట్రాలు తీర్మానం చేసుకొని వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు వచ్చింది. వర్గీకరణ తప్పు అని చెప్పి మాట్లాడిన వాళ్ళే. ఇది 2004 నవంబర్ 5 తీర్పు. అప్పుడు నేను సుప్రీంకోర్టులోనే ఉన్నాను. అవును, సుప్రీంకోర్టు తీర్పు మా రాజ్యాంగ విజయం అన్నారు. బలంగా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గాన్ని ఈ బీజేపీ అనేటువంటి ఒక